పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తమిళనాడు విజయ దరహాసం. జగన్ రికార్డులను అధిగమించిన టీవీకే, వైసీపీ కంటే మిన్నగా ఫలితాలు. దేశ చరిత్రలోనే అరుదైన రికార్డ్. రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తైతే వచ్చిన తొలిసారి చరిత్ర సృష్టించడం మరో ఎత్తు. తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని దళపతిగా వెలుగొందిన విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై అంతకు మించిన ప్రభంజనాన్ని సృష్టించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో తమిళగ వెట్రి కజగం సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో నెలకొల్పిన రికార్డులను కూడా విజయ్ అధిగమించడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే 108 చోట్ల ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇక్కడ సీట్ల సంఖ్య కంటే ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయ్ పార్టీ ఏకంగా 34.92% ఓట్లను కొల్లగొట్టింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ స్థాపించిన జగన్మోహన్ రెడ్డి 2014లో తొలిసారి పూర్తిస్థాయి అసెంబ్లీ ఎన్నికలకు ఎదుర్కొన్నప్పుడు 27.9% ఓట్లను మాత్రమే సాధించగలిగారు. సీట్ల పరంగా వైసీపీ అప్పట్లో 67 స్థానాలు గెలుచుకోగా విజయ్ అంతకంటే 41 సీట్లు అదనంగా సాధించి ఓట్ల శాతంలోనూ జగన్ కంటే దాదాపు 7% ముందంజలో నిలిచారు. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న తమిళ రాజకీయ పోరును విజయ్ సమూలంగా మార్చేశారు. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 73 స్థానాలకు, అధికార డీఎంకే కేవలం 53 స్థానాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్కు 118కి టీవీకే కేవలం 10 అడుగుల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఇప్పుడు లాంఛనంగా కనిపిస్తుంది. గతంలో జగన్ 2014లో ప్రతిపక్షానికే పరిమితం కాగా విజయ్ మాత్రం తన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠం అంచులను చేరుకోవడం గమనార్హం. 2000 సంవత్సరం తర్వాత దేశంలో ఆవిర్భవించిన ఏ రాజకీయ పార్టీ కూడా తన తొలి ఎన్నికల్లో ఈ స్థాయి ఓట్ల శాతాన్ని సాధించలేదు. టీవీకే సాధించిన ఈ విజయం ముందు వైసీపీ మాత్రమే కాదు, దేశ రాజధానిలోని సంచలనాలు సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కూడా వెనకబడింది. 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 29% ఓట్లతో 28 స్థానాల్లో గెలుచుకుంది. ఇక బీహార్లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ 2005లో 12.6%కి పరిమితం కాగా 2004లో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6.7% ఓట్లను మాత్రమే రాబట్టింది. వీటన్నిటిని బేరీజ్ వేస్తే విజయ్ సాధించిన 35% ఓట్ల హవా భారత ఎన్నికల చరిత్రలో ఒక నూతన అధ్యాయమని చెప్పక తప్పదు. సినిమా గ్లామర్కు స్పష్టమైన రాజకీయ పందాను జోడించిన విజయ్ క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న యువత, మధ్యతరగతి ఓటర్ల టీవీకి బ్రహ్మరథం పట్టారు. పాతతరం రాజకీయ వారసత్వానికి చరమగీతం పాడుతూ కొత్త తరం ఆశయాలకు ప్రతిరూపంగా విజయ్ నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏ తరహాలోనైతే ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదిగారో అంతకంటే వేగంగా మరింత శక్తివంతంగా విజయ్ తమిళనాడులో తన ముద్ర వేశారు. వైసీపీ రికార్డులను తుడిచిపెట్టేలా సాగిన ఈ విజయ ప్రస్థానం భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.